वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि तेलंगाना में बीजेपी और बीआरएस दोनों मिलकर कांग्रेस के खिलाफ साजिश कर रहे हैं। कोत्तागुडम के जलसे आम से खिताब करते हुए उन्होंने कहा कि मोदी ने तेलंगाना रियासत की तश्कील के अमल की तौहीन की है। क्या तेलंगाना की तश्कील की तौहीन करने वाले बीजेपी कायदीन को वोट मांगने में शर्म नहीं आ रही है? बीजेपी ने तेलंगाना को सिर्फ गधे का अंडा दिया। असम्बली इंतखाबात सेमीफाइनल थे। इन इंतखाबात में केसीआर की हड्डी टूट गई थी। उन्होंने कहा कि आने वाले इंतखाबात में गुजरात का मुकाबला तेलंगाना टीम के साथ है। फाइनल में गुजरात को शिकस्त देना है और चैंपियनशिप हासिल करना है। ఇయాల ఇక్కడ చూడండి, మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మన గాడిద గుడ్డి ఇచ్చింది. మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇయాల బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. ఇయాల ఐఐటి గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చింది బీజేపీ. మరి నేను అడుగుతున్న మిత్రులారా, ఇయాల తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా, కర్రు కాల్చి వాత పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేస ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా, దివానగా నువ్వు దిగిపోతున్నాడు. మా భట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లో ఒకట్ల తట్టుకొని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు, ఆయన పెట్టిన ఉద్యోగులకు 5,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు. 27,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే